హలో వియర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 4th జనవరి పతకేలి ప్రశ్నలు జవాబులు చూద్దాం. పూల నుంచి సేకరించే మధువు తేనె. 1 నిలువు. తుమ్మెద తేలు. 2 అడ్డం. సువర్ణం అంటే కాంచనం. 2 నిలువు. వెలుగు అంటే కాంతి. 4 అడ్డం. తండ్రి నాన్న 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి నాయన. 4 నిలువు. ఓడ అంటే నావ. 5 నిలువు. ఇచ్చకాలమారి మోసగాడు అంటే నయవంచకుడు. 6 నిలువు. పేరులో రామ శబ్దాన్ని చేర్చుకున్న పక్షులు. చిలుకలు, రామచిలుకలు. ఇక్కడ 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి చిలుకలు అని రాస్తున్నాను. 7 అడ్డం. మరణం అంటే మృతి. 7 నిలువు. సింహం అంటే మృగరాజు. 3 నిలువు. శివయ్య వాహనం నంది. 8 అడ్డం. కింద అంటే దిగువ. 9 నిలువు. దిగులు అంటే గుబులు. 10 అడ్డం. యాగాలు అంటే యజ్ఞాలు. 11 నిలువు. దాయాది అంటే జ్ఞాతి. 12 అడ్డం. తాటి మొలక అంటే తేగ. 13 నిలువు 3తో కుమార్తె. నిలువు 3 నంది, దానికి నీ చేరిస్తే నందిని కుమార్తె. 14 అడ్డం. అవంతి దేశంతో అమ్మాయి పేరు బాహుబలిలో తమన్నా. అవంతిక. 15 నిలువు. బాణం అమ్ము అంటే అంబు. 16 అడ్డం. రక్షాబంధనం అంటే రాఖీ. 17 అడ్డం. వస్త్రం అంటే వలువ. 17 నిలువు. మహిళ అంటే వలువ. మహిళ అంటే వనిత. 18 నిలువు. వెల్లువ అంటే వరద. 18 నిలువు అయిపోయింది. ఇప్పుడు 19 అడ్డం. కోట కొమ్మ అంటే బురుజు. 20 నిలువు. తీపి, కారం, పులుపు ఇవి ఏమిటి అంటే రుచులు. 21 అడ్డం. మాట్లాడనివాడు ఋషి అంటే ఇక్కడ మౌని అన్న రాయొచ్చు, ముని అన్న రాయొచ్చు. ముని అని రాస్తున్నాను నేను. 22 అడ్డం. రక్షించేవాడు అంటే రక్షకుడు. 23 నిలువు. అబల కాదు సబల. 24 అడ్డం. రాగులు, చోళ్ళు అంటే తవిద. 25 నిలువు.
మంచు అంటే వితిక. 26 నిలువు. ఒక పువ్వు బంతి లాంటిదే. చామంతి. బంతి చామంతి ఒకలాగానే ఉంటాయి. 27 అడ్డం. ఒక మాటను పలికే విధం కాలు కదపకుండా పనులు చక్కపెట్టుకోగల స్థాయి. 5 అక్షరాలు. పలుకుబడి. 27 నిలువు. కంచి దేనికి ప్రసిద్ధి? పట్టుచీర. కంచి పట్టు చీరలు. 28 నిలువు. షణ్ముఖుడంటే కుమారస్వామి. 29 ఏకాక్షరం. నిలువు 34తో అల్లుడు. నిలువు 34 ఇంకా రాయలేదు కాబట్టి తర్వాత చూద్దాం. 30 అడ్డం. పువ్వు అంటే సుమం. 32 అడ్డం. 31 అడ్డం. హారం దండ అంటే మాల. దానంతట అదే వచ్చేసింది. 32 అడ్డం. అంబరం అంటే ఆకాశం. 32 నిలువు. పత్రం దళం అంటే ఆకు. 33 నిలువు. కలిమి అంటే సంపద. 34 నిలువు. తల్లి అంటే మాత. ఇందాక 29 నిలువు 34తో అల్లుడు. ఇక్కడ నిలువు 34 మాత వచ్చింది, దానికి జా చేరుస్తున్నాను. జామాత. 35 అడ్డం. రోత అసహ్యం అంటే చీదర. 36 అడ్డం. చిన్న కత్తి అంటే బాకు. 36 నిలువు. సేవకుడు గులాము అంటే బానిస. 37 అడ్డం. నేర్పు అంటే పనితనం. 38 నిలువు. ఎల్లప్పుడూ అంటే నిరంతరం. 39 నిలువు. కుమారుడు అంటే నందనుడు. 40 అడ్డం. రాణి దొరసాని భార్య అంటే స్వామిని. 41 అడ్డం. పొట్ట అంటే ఉదరం. 41 నిలువు. మెడకు తాడు బిగిస్తే ఉరి. 42 అడ్డం. తడిక అంటే దడి. 43 అడ్డం. డాష్ కానివాడు మోక్షగామి కాలేడని ఆర్యోక్తి. కామి కానివాడు మోక్షగామి కాలేడంట. 43 నిలువు. పని అంటే కార్యం. 44 అడ్డం. సూర్యుడు అంటే సవరి. 45 నిలువు. అగ్ని అంటే వహ్ని. 46 అడ్డం. శిరస్సును అంటే తలను.
47 అడ్డం దొంగతనం అంటే శౌర్యం. 48 ఏకాక్షరం అడ్డం 42తో కలకలం. అడ్డం 42 ఇక్కడ దడి రాసాము, దానికి సం చేరిస్తే సందడి అంటే కలకలం. 49 అడ్డం బరువు అంటే భారం. 50 అడ్డం కుడి ఎడమైన పండు. కుడి ఎడమైంది పండు. ఇదండి ఈ వారం పదకేలి జనవరి 4 ప్రశ్నలు జవాబులు. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.